నెయ్యిపై వివాదం మళ్ళీ అదే సమరం. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరోసారి మండలిలో రాజకీయ దుమారానికి కారణమైంది. లడ్డూ కల్తీ జరగలేదని విపక్షం వాదించింది. ఇదంతా దోపిడీ కోసం చేస్తున్న ప్లాన్ అని విమర్శించింది. అయితే లడ్డూని కల్తీ చేసిన వారిని దేవుడు వదిలిపెట్టడని వార్నింగ్ ఇచ్చింది అధికార పక్షం. తిరుమల లడ్డూ కల్తీపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార విపక్షాలు మరోసారి ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించాయి. ఇంతకాలం చేసుకున్న విమర్శలే ఇవాళ కూడా సభలో పరస్పరం చేసుకున్నాయి. అసలు లడ్డూ కల్తీ అనేది జరగలేదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అన్నారు. సిబిఐ రిపోర్ట్లో కల్తీ జరగలేదని చెప్పిందని, ఒకవేళ కల్తీ జరుగుంటే అది టీడీపీ హయాంలోనే జరుగుంటుందని ఆరోపించారు. సిబిఐ చార్జ్ షీట్ లో క్లియర్ గా దాంట్లో ఎట్లాంటి ఎనిమల్ ఫ్యాట్స్ లేవని చెప్తే మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా ఒకవేళ కల్తీ జరుగుంటే ఎవరి టైంలో కల్తీ జరిగింది అధ్యక్ష? వీళ్ళ టైంలో జరిగింది. అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, పేజ్ నెంబర్ 35 అది పేజ్ నెంబర్ 35 కూడా ఉంది అధ్యక్ష. పేజ్ నెంబర్ 35 లో ఏముంది అధ్యక్ష? సిబిఐ చార్జ్ షీట్ లో ఎవరైనా కూడా ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి అధ్యక్ష. వీళ్ళ జిఎం టిటిడి జిఎం మురళీకృష్ణ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ కంప్లైంట్ లో ఏం రాశారు? ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం దీంట్లో సంథింగ్ ఎనిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, మీరు విచారణ చేయించండి అని చెప్పి రాశారు అధ్యక్ష. సిబిఐ దాన్ని మెన్షన్ చేసి ఫైనల్ రిపోర్ట్ లో దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ ని సిబిఐ మెన్షన్ చేస్తే అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు. అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు అధ్యక్ష. అయితే ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పయ్యావుల కేశవ్. తిరుమలలో నెయ్యి సరఫరా టెండర్ల నిబంధనలు సడలించడం వల్లే ఇదంతా జరిగిందని విమర్శించారు. పాల సేకరణ చేపట్టిన కంపెనీలకు నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. నాలుగు నిబంధనల్ని సరళీకృతం చేసినటువంటి వల్లనే ఈ రోజు ఈ కుట్ర జరిగింది. ఎందుకు సార్? నెయ్యి కొనాలి అని అంటే పాలు కొనక్కర్లేదంట సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, పాలు సేకరించేటువంటి లక్ష్యం లేకపోయినా డైరీకి ఇవ్వచ్చు అనేటువంటి నిబంధనని సడలించింది సార్. రెండవది 12 లక్షల లీటర్లు అనేటువంటిది మేము పెడితే ఆ నిబంధనని సరళీకరణ. ఇజ్రాయెల్ గారు, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కూర్చోండి. ఇజ్రాయెల్ గారు, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కూర్చోండి. 4 నిబంధనల్ని పెడితే సార్, 4 నిబంధనల్ని సరళీకృతం చేసింది వీళ్ళు. ఈ కుట్రకి జరిగే కారణం ఎందుకు సార్? పాలు లేకుండానే వాళ్ళు మీరు నెయ్యి సరఫరా చేయొచ్చు అని చెప్పారు. అసలు లడ్డూ కల్తీ అన్నది జరగలేదని వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు అన్నారు. కేవలం నాణ్యత లోపాన్ని పట్టుకుని కల్తీ అని దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నెయ్యి పేరుతో దోచుకోవడానికే ఈ కుట్ర చేశారన్నారు. అధ్యక్ష, తిరుపతి నెయ్యిలో కల్తీ అనే మాట లేదు అధ్యక్ష. కల్తీ అనే మాట లేదు. నాణ్యత లోపాన్ని పట్టుకొని వీళ్ళు కల్తీ అని చెప్పి అవతల పార్టీల మీద దుష్ప్రచారం చేయాలని చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కేవలం 321 రూపాయల నుంచి 658 రూపాయలు పెంచుకోవడం కోసం జరిగిన కుట్ర తప్ప ఎక్కడ నెయ్యిలో కల్తీ లేదు. ఈ ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలు అందరి సాక్షిగా చెప్తున్నావు, కల్తీ లేదు లేదు లేదు. అయితే వైసీపీ ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్. లడ్డూ కల్తీ జరిగినా జరగలేదని చెప్పడం ఏంటని ఫైర్ అయ్యారు. వైసీపీని ఆ దేవుడు క్షమించడన్నారు. చెప్పేవాళ్ళు సిగ్గుండాలి. కల్తీ జరగలేదంటారా? దేవుడు వదిలిపెట్టాడు. మాధవునికి చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టాడు. టైం అంటే బ్రదర్. వైసీపీ సభ్యులపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. 320 రూపాయలకు ఆవు నెయ్యి వస్తుందా అని ప్రశ్నించారు. మరోసారి కల్తీ నెయ్యి కొనాలన్నదే వీరి ఉద్దేశమా అని విమర్శించారు. నెయ్యిని 320కే కొనాలి, 620 కొనొద్దు అంటే వీళ్ళు హిందువుల అధ్యక్ష. వీరిది ఏ పార్టీ అని అడుగుతున్నా. వెంకన్న బాబుకి 620కి నెయ్యి వస్తుంది అధ్యక్ష, 620కి నెయ్యి వస్తుందా అని అడుగుతున్నాను నేను. కానీ దాన్ని కూడా అంగీకరించకుండా అందులో కుంభకోణం జరిగిందంటారా? 250 కోట్లు తిని రేపు శిక్ష పట్టడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో 620 కొంటే అది తప్పంటారా? 320కే కొనాలంటారా? కల్తీ నెయ్యే కొనాలంటారా? ఏం మనుషుల అధ్యక్ష? ఏ విధంగా ఎమ్మెల్సీలు ఇక్కడికి వచ్చారు అధ్యక్ష? లడ్డూ వ్యవహారంపై చర్చ సందర్భంగా అధికార విపక్షాల మధ్య విమర్శలు అదే స్థాయిలో కొనసాగడం, సభ సజావుగా సాగకపోవడంతో మండలి చైర్మన్ సభను వాయిదా వేశారు.